నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పటి వరకు చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్ర రాజధానికి మణిహారంగా మరో భారీ ప్రాజెక్ట్ ను తలకెత్తుకున్నారు. అసలు రైల్వే లైనే లేని అమరావతికి ప్రత్యేక రైల్వే మార్గం వేయడంతో పాటు దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో ప్రయాగ్రాజ్, వారణాసి, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లు అత్యంత సుందరంగా నిర్మితమయ్యాయి. అయితే వీటికి ధీటుగా నవ్యాంధ్రలో అతి భారీ రైల్వే స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని అమరావతిలో నిర్మించే రైల్వే స్టేషన్ ను దేశంలోకెల్లా అతి పెద్దదిగా తీర్చిదిద్దాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారు. రాజధాని అమరావతి నగరానికి వెలుపల 1500 ఎకరాల్లో ఈ అతి భారీ రైల్వే స్టేషన్ కోసం భూమి అప్పగించేందుకు సీఎం సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి నగరానికి రోడ్డు, రైలు, వాయు, జల మార్గాలతో అనుసంధానించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. అంతేకాకుండా ఆయా మార్గాలకు ఆధునికత అద్దాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి పునాది దశలోనే ఉంది. కనీసం రైల్వే లైన్ కూడా లేదు. 2017-18లో కేంద్రం మంజూరు చేసిన రైల్వే లైన్ కాగితాల దశలోనే ఉండిపోయింది. గతేడాది బడ్జెట్ తో నిధులు కేటాయించడంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పనులు పట్టాలెక్కాయి. కాచిపేట, విజయవాడ సెక్షన్ పరిధిలోని ఎర్రుపాలెం నుంచి విజయవాడ, గుంటూరు సెక్షన్ లోని నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర కొత్త బ్రాడ్ గేజ్ సింగిల్ రైల్వే లైన్ గా నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక దీనికోసం 2245 కోట్ల వ్యయం కానుంది. ఈ రైల్వే లైన్ తో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో అమరావతి అనుసంధానం కానుంది. అమరావతి రైల్వే స్టేషన్ ను విమానాశ్రయం తరహాలో నిర్మించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం ముందుగా రైల్వే లైన్ నిర్మించాల్సి ఉన్నందున ఆ పనులు వేగవంతం చేయాలని రైల్వే శాఖను కోరారు. ఇక దీంతో 2 నెలల్లో అమరావతి రైల్వే లైన్ కు టెండర్లు పిలుస్తామని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపిందని చెబుతున్నారు. మొత్తం 56.53 కిలోమీటర్ల లైనులో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్లు మొదటి దశలో చేపట్టనున్నారు. ఇక ఈ లైన్ లోనే కృష్ణా నదిపై సుమారు 3 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపడతారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.